సర్పంచ్ అభ్యర్థిగా గెలుపొందిన వారి సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారికి, మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు గుంటకట్ల జగదీష్ రెడ్డి గారికి, సభాధ్యక్షులు అన్న రవీంద్ర కుమార్ గారికి, ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కార్యక్రమం తర్వాత భోజన సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేసిన స్థానిక మాజీ శాసనసభ్యులు అన్న కంచర్ల భూపాల్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న భారత రాష్ట్ర సమితి అగ్రశ్రేణి నాయకత్వం మొత్తానికి హృదయపూర్వక నమస్కారాలు. వేదిక ముందున్న మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఎక్కువ సమయం ఏం లేదు. ఎవరు సహకరించినా సహకరించకపోయినా కింది స్థాయిలో గ్రామాలలో గులాబీ జెండాను పట్టుకొని కొట్లాడిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. బరిగీసి నిలబడి సర్పంచ్ కొట్లాడిర్రు. రేపు ఎంపీటీసీ అయినా జెడ్పీటీసీ అయినా ఏ ఎన్నిక వచ్చినా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో నిలబడడానికి సిద్ధంగా ఉన్న గులాబీ సైనికులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ మన యాదాద్రిలో జరిగింది, ఈరోజు నల్గొండలో జరుగుతూ ఉన్నది. అడిగిన వెంటనే సమయం ఇచ్చి ఇక్కడికి ఇచ్చేసినటువంటి కేటీఆర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరీ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, కేసీఆర్ గారు మొన్న బయటకు వచ్చి సుదీర్ఘంగా 1:20 ప్రెస్ మీట్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలలో జరుగుతున్నటువంటి అన్యాయం మీద, అదేవిధంగా ఫార్మాసిటీని 4th సిటీ పేరుతో చేసినటువంటి అన్యాయం మీద చాలా స్పష్టంగా చెప్పారు. మరొక ఉద్యమానికి మనం శ్రీకారం చుట్టడానికి సన్నద్ధం కావాల్సిన సమయం వచ్చింది, దానికి అందరం సిద్ధంగా ఉందామని చెప్పి మీ అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేసీఆర్ గారు బయటకు వచ్చి ఒక్క మాట మాట్లాడంగానే 10 మంది మంత్రులు ముఖ్యమంత్రి కొడుకులకు లాగులు దర్శి ఒకటే ప్రెస్ మీట్లు కేసీఆర్ దిక్కుడు తప్ప ఇంకో విషయం చెప్పలేరు. చెప్పిన సబ్జెక్ట్ మీద ఒక్కడు మాట్లాడతలేడు. 90 టీఎంసీలు 45 టీఎంసీ ఎందుకు చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే ఆయనకు చదువు రాదు, అవగాహన లేదు, దాని గురించి చెప్పాడు. ముఖ్యమంత్రి ఎందుకు చేసిన 45 టీఎంసీలు చెప్పు అంటే దాని గురించి చెప్పాడు. దాన్ని గమనించి మనం అవగాహన పెంచుకొని తెలంగాణ ప్రజానికానికి అన్యాయం జరిగితే కేసీఆర్ గారు మన ప్రెస్ మీట్ స్పష్టంగా చెప్పారు. కేసీఆర్ గారిని 25 ఏళ్ళకే చంపుతున్నారు కొడుకులు. తెలంగాణ ఉద్యమం ఉన్నప్పటి నుంచి రేపు చచ్చిపోతారట, మాపు చచ్చిపోతారట, లివర్ బాగలేదు, అది బాగలేదని ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే ప్రచారం చేస్తున్నారు. నాకు మంచిగా ఉంది, ఏ బాధ లేదు, ఇంకెన్నేళ్ళు చంపుతారా, నన్ను లంగ మాటలు దొంగ మాటలు మాట్లాడినా భరించినా, కానీ తెలంగాణ రైతాంగానికి తెలంగాణకు ఇబ్బంది కలిగితే ఇగో ఈ రోజు నేను అందుకే బయటకు వస్తా ఉన్నా. ఇక మీ భర్త కొడతాను కేసీఆర్ గారు చెప్పారు. కేసీఆర్ గారి నాయకత్వంలో మనందరం ఉద్యమానికి శ్రీకారం చూద్దామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్. మన ఎమ్మెల్సీ కోటిరెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతాం. గౌరవనీయులు, ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన దేవరకొండ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు రవీంద్ర కుమార్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్ ఆశాకిరణం భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కె తారక రామారావు గారికి 10 ఏళ్ల పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించి నల్లగొండ జిల్లా అభివృద్ధి తన మార్కుగా ముద్రేసుకున్నటువంటి అన్న శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారు, లింగయ్య గారు, ప్రభాకర్ రెడ్డి గారు, మాజీ శాసన మండలి సభ్యులు కన్నె ప్రభాకర్ గారు, మాజీ శాసనసభ్యులు విజయసింహారెడ్డి గారు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ ఆప్కాబ్ చైర్మన్ విజేందర్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వివిధ హోదాల్లో పనిచేసినటువంటి భారత రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధులు, మండల పార్టీల అధ్యక్షులు, నిన్న జరిగినటువంటి స్థానిక సంస్థల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వీరోచితమైన పోరాటం చేసి మన కల్వకుంట్ల తారక రామారావు గారి చేత సన్మానం పొందడానికి ఇక్కడికి వచ్చినటువంటి సర్పంచులు, అదేవిధంగా సర్పంచులను గెలిపించి పార్టీ శ్రేయస్ కోసం పనిచేసినటువంటి భారత రాష్ట్ర సమితి శ్రేణులు, పార్టీ నాయకులందరికీ పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ఇది ఎన్నికలు, నేను 5-6 స్థానిక సంస్థల ఎన్నికలు చూశాను. నాకున్న అవగాహన మేరకు అధికార పార్టీ వైపు ఫలితాలు అత్యధికమైనటువంటి ఫలితాలు పోతుంటే సహజంగా ప్రతిసారి చూసినాం. మనం అధికారంలో ఉన్న 10 సంవత్సరాల పాటు వాళ్ళు 10-15% కూడా సీట్లు గెలవనటువంటి పరిస్థితిని మనం చూసినాం. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీల పరిస్థితి కూడా 15-20% దాటలేదు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో అదే రకమైనటువంటి ఫలితాలు చూసినాం. కానీ ఈ దఫా జరిగినటువంటి ఎన్నికల్లో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరిగినాయి. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తే 40% దాదాపు ఫలితాలను మనం టచ్ చేసి కాంగ్రెస్ పార్టీకి ధీటుగా మనం టీఆర్ఎస్ నిలబడ్డారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం నియోజకవర్గ అధినాయకత్వంతో మీరు ఎప్పటికప్పుడు చర్చలు జరిపి ఏ గ్రామానికి ఆ గ్రామం మీరే ప్రణాళికలు రూపొందించుకొని మీరే అభ్యర్థులను ఎంపిక చేసుకొని
గెలుపు కావాల్సినటువంటి వ్యూహాత్మకంగా మీరు ముందుకు కదిలి ఈరోజు భారత రాష్ట్రపతి సత్తాను నల్లగొండ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిలిపైన చెప్పడంలో సందేహం లేదనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితో మనం ముందు కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది. వచ్చే స్థానిక సంస్థల ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో తప్పకుండా బీఆర్ఎస్ జెండా ఎగిరేయాల్సినటువంటి ఆవశ్యకతను గుర్తించి మీరు అందరి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ నిజంగానే పదవి అనేటువంటిది అందరికీ రాదు. ఎంతో మంది రాజకీయాల్లో ప్రయాణం చేస్తారు, కానీ అంతకన్నా రావాల్సినటువంటి వాళ్ళకు కూడా కొన్ని పరిస్థితులు అనుకూలించవు, పదవులు రావు. నిజంగానే సర్పంచ్ పదవిని పొందినటువంటి మీరందరూ కూడా అదృష్టవంతులు. ప్రజలు మీకు అవకాశం ఇచ్చినారు. పదవి అనేటువంటిది ఒక బాధ్యతతో కూడుకున్నటువంటి విషయం. బాధ్యతను ఎప్పుడు కూడా విస్మరించకూడదు. ఏ ప్రజలైతే మీ మీద విశ్వాసం ఉంచి మిమ్మల్ని ఈ ప్రత్యేక పరిస్థితులు జరిగినటువంటి ఎన్నికల్లో